అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అక్క గోబీ మంచూరియా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపించరా అన్నారు. మన సబ్స్క్రైబర్స్ అయితే మనం ఎందుకు చేయకుండా ఉంటామండి. అందుకే వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని అయితే ఒక కప్ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 1 కప్ వరకు అయితే రైస్ పౌడర్ అదేనండి బియ్యం పిండి అయితే తీసుకున్నాను. 1.5 కప్పు వరకు అయితే కార్న్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా కలుపుకొని కొంచెం టేస్ట్ కోసం టేస్టింగ్ సాల్ట్ ప్లస్ చాట్ మసాలా కూడా వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ మాత్రమే. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మనకి మంచూరియా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే కలుపుకోండి. మరి ఎక్కువ లూజ్గా కలుపుకోకండి, ఆయిల్ పీల్చేసిద్ది. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం గోబీలాగా మంచూరియా లాగా చిన్న చిన్న బౌల్స్ అయితే వేసుకోండి. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డ్రీ ఫ్రై అయితే అవ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైన మనకి క్రిస్పీగా ఉంటుంది, లోపల అయితే పిండిగా ఉంటుంది. అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మన సబ్స్క్రైబర్స్ అడిగినప్పుడు నేను ఏం చేయకుండా అయితే ఉండనండి. అందరికీ ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చండి. బయట వేలు పెట్టి హెల్దీ లేకుండా తినేదానికంటే ఇంట్లోనే మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలా తింటే చాలా చిల్ అవ్వచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీలో ఎంతమందికి గోబీ మంచూరియా ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్నిటినీ మంచిగా వీటికి మసాలా పట్టాలి కాబట్టి కొంచెం మొత్తం అన్నీ ఇట్లాగా బౌల్స్ లాగా ఉన్న వాటిని కొంచెం ఇచ్చుకోండి. అప్పుడు ఏంటంటే లోపల వరకు కూడా మనం పెట్టే స్టఫింగ్ మొత్తం పోయి మంచిగా బాగుండిద్ది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా దోరగా అయితే వేయించుకోకండి. ఒక హాఫ్ ఆయిల్ అయితే అవ్వండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి, వేసుకోండి. కొంచెం టమాటో సాస్ కూడా వేసుకోవాలి. కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాసు కూడా వేసుకోండి. వెనిగర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ మాత్రమే, స్కిప్ చేసేయచ్చు. కొంచెం లెమన్ కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటిని కొంచెంగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మంచిగా మనం దగ్గరుండి కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుందండి. అడుగంటేస్తే మళ్ళీ టేస్ట్ అయితే అస్సలు బాగోదు. కేవలం నేను చెప్పే విధంగా చేసుకోండి, మంచి టేస్ట్ వచ్చింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వేసుకోండి. ఆల్రెడీ మనం దాంట్లో మంచూరియాలో వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి. మిరియాల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి హెల్త్కి మంచిది, తినడానికి ఎమ్మటి డైజెషన్ అవుతుంది, పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేసి నేను కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నాను. అది మీ ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేను ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయటం లేదండి. వీటిని మంచిగా ఇప్పుడు గోబీని కూడా వేసుకొని మంచిగా అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. మీరు కావాలి అంటే ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి, ఇంకా క్యాప్సికమ్ వేసుకోండి.
క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యాబేజీ తరుగు అలా పైన వేసుకుంటే మనకి బయట కొన్న దానిలాగా ఫీలింగ్ అయితే ఉండిద్దండి. నేనైతే ఏమీ వేయలేదు. ఫైనల్గా అయితే గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఏమి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి, అవి కంపల్సరీగా అయితే మీకు చేస్తానండి. ఇంకా పిల్లలకి ప్లేట్లో వేసి అయితే నేను ఇస్తున్నాను. ఎటువంటి ఫుడ్ కలర్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోని ఈజీగా మంచూరియా చేసుకోవడం ఎలాగో చూపించాను కదండి. ఎంత టేస్ట్ ఉన్నాయంటే అంత టేస్టీగా ఉంటాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా చేసుకున్నారంటే హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. బయట తినకుండా ఇప్పుడు వర్షాలకి బయట తినడం కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేయడం అనేది చాలా ఈజీ అండి. ఏదైనా మంచిగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కొంచెం సాస్ వేసుకొని ఆనియన్స్ గార్నిష్గా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుండిద్దండి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.